ప్రభుత్వ పాఠశాలలలో వసతులు మెరుగుపరిస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించినాయి. ఏదైతే నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేయటం, అక్కడ వసతులు మెరుగుపరచడంతో పాటుగా సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ వైపుకి వచ్చేటప్పటికి భారీ విజయాలు సాధ్యమని దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ప్రైవేట్ స్కూల్స్లో 96.72% పాస్ అయితే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 98.43%. ఇది అతి పెద్దదైనటువంటి సక్సెస్. ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచినో వచ్చినటువంటి దానికి ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో వచ్చేది కీలకమైన 98.43% బీసీ గురుకులాల్లో ఈ ఉత్తీర్ణత అన్నటువంటి సాధ్యమైంది. ఆ తర్వాత స్థానంలో ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి 96.72%. దానికంటే కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో 98.43%. ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 98.43%, ఏపీ బీసీ వెల్ఫేర్లో 98.43%. అంటే దాదాపుగా రెండు చోట్ల సమానంగా వచ్చినాయి. ఆ తర్వాత స్థానంలో ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి 96.72%. ఆ తర్వాత స్థానంలో సోషల్ వెల్ఫేర్ 94.56%, మోడల్ స్కూల్స్లో 92.86%, ఆశ్రమ్ స్కూల్స్లో 90% రిజల్ట్స్ వచ్చినాయి, కేజీబీవీ స్కూల్స్లో 89, కస్తూర్బా స్కూల్స్లో 88.96%, ట్రైబల్ వెల్ఫేర్లో 89.64%, జెడ్పీలో 79.38%, ఎయిడెడ్ స్కూల్స్లో 80.01%, మున్సిపల్ స్కూల్స్లో 75.42%, ప్రభుత్వ పాఠశాలలో 74.4% రిజల్ట్స్ ఈ దఫా వచ్చినాయి. ఇది అతిపెద్దదైనటువంటి మార్పు. ఇంకా మార్పు జరగాల్సి ఉంది. మార్పు ఆరంభం దశ నుంచి ఒక స్టెప్ ముందుకెళ్ళిందని చెప్పాలి.